శ్రీ వెంకటేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 16వ అధ్యాయం. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. దక్షిణాపదంలో భజన సంప్రదాయానికి, పదకవితా శైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిళంలోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యము, సంగీతము, శృంగారము, భావలాలిత్యము పెనవేసుకొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో గంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే, జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో తెలియదు, కానీ తెలుగు పిల్లలు మాత్రం గబుక్కున తినేస్తారు. జో అచ్యుతానంద, జోజో ముకుంద అంటే ముకుందుడు నిద్రపోతాడో లేదో, కానీ తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి. జనాల నోళ్లలో నాటుకొని పోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తము 32,000 పాటలు రాశాడు. అన్నమయ్య మనమడైన తాళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యంలో అన్నమయ్య జీవిత విశేషాలు పొందుపరిచాడు. ఈ గ్రంథము 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితాన్ని గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారము. కానీ అనేక విధాలైన నమ్మకాలు, అనుభవాలు, ఘటనలు ఈ వివరాలలో పెనవేసుకొని ఉంటాయి. నందవరీకులు క్రీస్తు శకము 10వ శతాబ్దంలో కాశీ నుంచి ఆంధ్రదేశానికి వలస వచ్చిన శుద్ధ వైదిక బ్రాహ్మణులని పరంపరాయత ప్రతీత. క్రీస్తు శకము 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని నందవరం అనే గ్రామాన్ని నందుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ రాజు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు, చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలస వచ్చి నందరాజు ఆశ్రయంలో స్థిరపడ్డారని, నందరాజుతే తీసుకుని రాబడిన వైదికులు కావడంతో నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యము. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్థిరపడ్డారని పరిశోధకుల అభిప్రాయము. తాళ్లపాక గ్రామనామము అన్నమయ్య వంశస్థులకు ఇంటి పేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారము అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలి అనుకున్నాడట. ఊరిలో గ్రామదేవత చింతలమ్మ గుడి దగ్గర ఉషసర్పం పుట్టలో చేయి పెట్టాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో 3వ తరంలో హరిహంసతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట. నారాయణయ్య కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలం నడివొడ్డున తాళపాక గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామంలో వెలిసిన చెన్నకేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ఆ గ్రామజనులు సుఖంగా జీవితం సాగించేవారు. ఇక్కడ చెన్నకేశవయ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామము అఖిల దేవతలకు నిజ నివాసమై ఉండేదని అంటారు. ఈ చెన్నకేశవ స్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతిరోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవ స్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఈ గ్రామంలో నివసించే నారాయణయ్య చాలా ప్రసిద్ధుడు. ఇతడి 4వ తరంలో మరో నారాయణయ్య ఉండేవాడు. అన్నమయ్య పితృపితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణుభక్తి రతులై తాళ్లపాక చెన్నకేశవ స్వామిని సేవించుకుంటూ ఉండేవారు. ఈ నారాయణయ్య కథతోనే మన అన్నమయ్య కథ మొదలవుతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయానా భయానా చెప్పి చూశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. పక్కనే ఊటుకూరులో తన బంధువుల దగ్గర ఉంచాడు. అన్నమయ్య మనమడు చిన్న తిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయుని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించటం జరిగింది. అక్కడ బళ్ళు ఉపాధ్యాయులు ఎంతో ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురిచేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. నారాయణుని కళ్ళలో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్ళు విసిగిపోయి బాలుని అనేక రకాల శిక్షలకు గురిచేశారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండాన వేలాడదీశారు. గుంజిళ్ళు తీయించారు.
ఇలా ఇన్ని కఠిన పరీక్షలకు గురిచేసేసరికి నారాయణయ్య లేత మనసు గాయపడింది. సిగ్గుతో అవమానంతో కృంగి చావు మేలని అనుకున్నాడు. ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మ గుడి సమీపంలో పుట్ట ఉందని ఎవరో చెప్తుంటే విన్నాడు. నారాయణుడు ఒంటరిగా గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరు నందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కానీ ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో ఉన్న శ్రీమూర్తి విగ్రహము చింతలమ్మ అని అక్కడ ప్రజల అభిప్రాయము. పాము కరవకపోగా నారాయణయ్యకు చింతలమ్మ ప్రత్యక్షమైంది. చింతలమ్మ ఆ బాలుని ఒళ్ళో తీసుకుని, నీ 3వ తరంలో గొప్ప హరిభక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల నీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవటమేమిటి? తాళపాక చెన్నకేశవ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడు అని అనుగ్రహించి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశం ప్రకారము నారాయణయ్య తాళపాక చేరి చెన్నకేశవ స్వామిని సేవించి వేదాంగ పారంగతుడై సకల విద్యలు పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి. అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యా దురంధరుడిగా ప్రసిద్ధికెక్కాడు. అన్నమయ్య తండ్రి పేరు నారాయణసూరిగా చిన్నన్న పేర్కొనడాన్ని బట్టి తాళ్లపాక వారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్థులుగా కీర్తింపబడేవారని మనం భావించవచ్చు. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ మహాభక్తురాలు. ఈమె స్వగ్రామము మాడువూరు. అక్కడ చెన్నకేశవ స్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవారట. భాగవత సేవా పరాయణులైన నారాయణసూరి లక్కమాంబలకు సంతానం లేకపోవటంతో పుణ్యదంపతులు సంతానం కోసము ఎన్నో వ్రతాలు చేశారు. మాకు మంచి కొడుకును ప్రసాదించి స్వామి అని ఏడుకొండల స్వామికి మొక్కుకున్నారు. ఒకరోజు ఇద్దరు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. స్వామివారి మందిరాన్ని ప్రవేశించారు. అక్కడ చేరగానే వాళ్ళకేదో మైకం కమ్మినట్లయింది. కళ్ళు మిరుమిట్లు కొలిపే తేజస్సు కనిపించి దగదగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి అదృశ్యమయ్యింది. వాళ్ళు పరమానంద భరితులైనారు. వెంకటాపతిని దర్శించి స్తుతించి తిరిగి తాళపాక తిరిగి వచ్చారు. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 16వ అధ్యాయము సంపూర్ణం.